అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాటి ఈ వీడియోలో మీరు కనుక గేట్ 2026ని క్రాక్ చేద్దాం అనుకుంటే ఏ విధమైన ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి అండ్ హిట్ దాట్ లైక్ బటన్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆల్రెడీ మనం జూలైలో ఉన్నాం. సో అయిపోయింది అనుకోండి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. సో దాన్ని పక్కన పెట్టేస్తే ఓన్లీ రఫ్లీ 6 months మాత్రమే ఉంది. సో ఈ 6 monthsలో మీరు గేట్ క్రాక్ చేయొచ్చా అంటే ద ఆన్సర్ ఈస్ ఎస్. మంచి స్కోర్తో క్రాక్ చేయొచ్చా? అగైన్ ఎస్. కాబట్టి వీడియోని ఫాలో అవ్వండి, మీకు ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, గేట్ ఎగ్జామ్ దేనికోసం రాస్తాం? మెయిన్లీ ఫర్ 3 మెయిన్ రీజన్స్, రైట్? ఫస్ట్ది, మీరు గేట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే ఎలాగైతే జేఈ టైంలో ఆ ఐఐటి అడ్వాన్స్డ్ అండ్ జేఈలో మంచి స్కోర్ తెచ్చుకుంటే మీరు బీటెక్, ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇటువంటి మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో చదివేందుకు అవకాశం వస్తుంది, రైట్? అదేవిధంగా మీరు గేట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకు ఎంటెక్ మంచి ఇటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో చదివే అవకాశం వస్తుంది. దాట్స్ మెయిన్ రీజన్. సెకండ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈవెన్ ఫర్ పిహెచ్డీస్, రైట్? మీకు గేట్ కావాలా అంటే అక్కర్లేదు, బట్ ఈవెన్ ఇన్ నార్మల్ కాలేజెస్ ఈ పిహెచ్డీస్కి, అగైన్ పెద్ద కాలేజెస్కి కావాలి, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్కి కావాలి, బట్ చిన్న కాలేజెస్లో అక్కర్లేనప్పటికీ మీకు గేట్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఎక్స్ట్రాగా దొరుకుతుంది. నంబర్ 3 ఏంటి అంటే పిఎస్యూస్లో డైరెక్ట్గా జాబ్ రావడం. అంటే ఈ పిఎస్యూస్ చాలామందికి గోల్గా ఉంటుంది, బట్ పిఎస్యూస్ మీకు గేట్ ద్వారా రావాలి అంటే టాప్ 100, టాప్ 200 ఈ ర్యాంక్స్ రేంజ్లో ఉంటేనే వస్తుంది. సో దాట్స్ లిటిల్ డిఫికల్ట్. అగైన్ గైస్, అంటే మీ గోల్ ఏంటి? డిఫైన్ దాట్, రైట్? ఈ మూడిట్లో మీ గోల్ ఏదైనా ఉందా? లేకపోతే ఫోర్త్ రీజన్ కుడ్ బి లైక్ నా కేసులో నేను గేట్ రాసింది ఐ హ్యాడ్, అంటే జాయిన్ అవుదామా అవ్వలేదు, ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఎంటెక్ చేద్దాం లేదా అని చెప్పి అప్పట్లో ఫిక్స్ అవ్వలేదు. బట్ నేను గేట్ రాయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే 2 things అనమాట. నంబర్ 1, బేసిక్లీ ఈ గేట్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ అన్ని ఏంటి? మీ బ్రాంచ్లోని కోర్ సబ్జెక్ట్స్లోని క్వశ్చన్స్, రైట్? సో ఆ కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మీరు గేట్లో మంచి స్కోర్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లెట్ మీ టెల్ యూ, ఐఐటి జేఈ అంత డిఫికల్ట్ అసలు కాదు. ఫస్ట్లీ కాంపిటీషన్ అంత ఉండదు, సెకండ్లీ డిఫికల్టీ కూడా అంత ఉండదు, రైట్? సో జేఈతో పోలిస్తే దిస్ ఈజ్ రియలీ ఈజీ. దట్స్ నంబర్ 1. అండ్ డెఫినెట్లీ మీ కోర్ బ్రాంచ్ సబ్జెక్ట్లే కాబట్టి నాకేమనిపించింది అంటే ఎలాగో ప్లేస్మెంట్స్కి కోర్ సిఎస్ సబ్జెక్టులు కావాలి. మీకు చాలాసార్లు చెప్పిన విధంగా మీకు జాబ్ రావాలి అంటే డిఎస్ఏ రావాలి, సిఎస్ ఫండమెంటల్స్ రావాలి. ఆ సిఎస్ ఫండమెంటల్స్ ఏంటి? సిఎస్ కోర్ సబ్జెక్ట్సే. సో ఎలాగో వాటికి ప్రిపేర్ అవుతున్నాం కదా, సో లెట్స్ గివ్ ఇట్ అటెంప్ట్ అని చెప్పి దట్ వాజ్ మై రీజన్ నెంబర్ 1. మై రీజన్ నెంబర్ 2 వాజ్ మీ రెజ్యూమ్లో మీరు ఎంటెక్లో జాయిన్ అయినా అవ్వకపోయినా గేట్ క్వాలిఫైడ్ అనే పదం ఉంటే డెఫినెట్లీ లెట్సే మీలాగే ఇంకొకరికి స్కిల్ ఉంది, మీకే ప్రిఫరెన్స్ వస్తుంది. బికాస్ మీరు ఎక్స్ట్రా ఆ ఎఫర్ట్ని చూపించారు. అండ్ గేట్ అంటే మీకు అదే ఏదో ర్యాండమ్ ఎగ్జామ్ రాస్తే వచ్చిన స్కోరు కాదు, అండ్ అదే ఒక ర్యాండమ్ ఎగ్జాము కాదు. మీ బ్రాంచ్ గురించి మీరు చదువుకున్న ఆ 4 ఏళ్ల ఇన్ఫర్మేషన్ గురించే రాస్తున్న ఎగ్జామ్ కాబట్టి దట్ యాక్చువల్లీ షోస్ దాట్ యూ హ్యావ్ గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, రైట్? దాట్ వర్ 2 reasons బికాస్ ఆఫ్ విచ్ నేను రాశాను. బట్ చాలా మంది రాసేది ఆ ముందు చెప్పిన 3 reasons గురించే. సో మీరు డిసైడ్ అవ్వండి, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఎందుకని? లెట్స్ సే మీకు క్వాలిఫికేషన్ మాత్రమే సరిపోద్ది అనుకుంటే మీ ప్రిపరేషన్ అంత డెప్త్లో ఉండక్కర్లేదు. బట్ మీకు మంచి స్కోర్ కావాలి, పీసెస్ కావాలి, దానికి ప్రిపరేషన్ వేరు. లేదు నాకు ఎంటెక్ మంచి కాలేజెస్లో కావాలి, దానికి ప్రిపరేషన్ వేరు. సో మీకు ముందుగానే మీ బ్రెయిన్లోనే నాకు అంటే నా గోల్ స్కోర్ రేంజ్ ఏంటి, నా గోల్ ర్యాంక్ ఎంత అనేది మీకు క్లారిటీ ఉంటే మీకు కూడా ఆ ప్రిపరేషన్కి ఆ మోటివేషన్ కానీ ఆ కన్సిస్టెన్సీ కానీ మెయింటైన్ అవుతుంది. మీకు లేట్లేదు అనుకోండి, యూ నెవర్ నో, అంటే మీకు కావాల్సిందేమో పిఎస్యూ, మీరు ప్రిపేర్ అవుతుందేమో క్వాలిఫికేషన్ లెవెల్కి, వోంట్ బి సఫిషియంట్, రైట్? సో కాబట్టి మీరు క్లారిటీ తెచ్చుకోండి, రైట్? ఆ తర్వాత ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? 6 months సరిపోతుందా అంటే సరిపోతుంది. నా ఉద్దేశంలో ఆ 6 monthsలో 2 monthsని తీసేయండి. అసలు మీకు ఉన్నది 4 months అనుకోండి, 2 months బఫర్గా పీకేయండి. బికాస్ యూ నెవర్ నో, అంత యాజ్ పర్ ప్లాన్ ఎప్పుడు జరగదు, రైట్? సో దేర్ మైట్ బి సమ్ డిలేస్, హికప్స్. సో దాన్ని ఆ బఫర్లో చూసుకుందాం అనే విధంగా ఆ 4 months ప్లానింగ్ మీరు మొత్తం చేసుకోండి, రైట్? ఆ 4 monthsలో కూడా మీరు చేయాల్సింది ఏంటి? ఐ మీన్ కంప్లీట్లీ బ్లైండ్గా రాళ్ళు చూద్దాం పడితే పడింది అన్నట్టు కాకుండా డూ ఇట్ ఇన్ అ గైడెడ్ వే. అంటే ఏం చేస్తారు? మనకి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఒక లాంగ్ హిస్టరీ ఆఫ్ గేట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఉంది. సో మీకు మల్టిపుల్ ఆల్రెడీ ఆన్లైన్ రిసోర్సెస్లో ఈ పేపర్కి, అంటే మీకు తెలుసు కదా, సో గేట్లో ప్రతి బ్రాంచ్కి డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. సో మీ పేపర్కి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ గేట్ ఎగ్జామ్స్లో
ఏ సబ్జెక్ట్కి అందరికంటే ఎక్కువ వెయిటేజ్ వచ్చింది. థింక్ అబౌట్ దాట్. థింక్ కాదు, సెర్చ్ చేయండి గూగుల్లోకి వెళ్ళి, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఫర్ గేట్ సిఎస్ ఆర్ గేట్ ఈఈ, వాట్ ఎవర్ మీ బ్రాంచ్ ఏదైతే, అది మీ పేపర్ ఏదైతే అది, దాని గురించి సెర్చ్ చేయండి. మీకు బోల్డ్ అన్ని ఆన్లైన్ రెఫరెన్సెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ గేట్ సిఎస్, మీకు డేటా స్ట్రక్చర్స్ ఏదైతే ఉందో, సి అండ్ డేటా స్ట్రక్చర్స్ పెద్ద కష్టం కాదు, బట్ మంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ వెయిటేజ్ వస్తుంది, రైట్? సో అటువంటి సబ్జెక్ట్స్ వేర్ వెయిటేజ్ బాగుంది బట్ కష్టం అంత కాదు, రైట్? అటువంటి సబ్జెక్ట్స్ని ముందుగా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. దాట్స్ టిప్ నెంబర్ 1. టిప్ నెంబర్ 2 ఏంటి అంటే, అంటే మీరు పీహెచ్ చేయట్లేదు గైస్, అది మీరు గేట్ ఎగ్జామ్ రాసాక చేయొచ్చు, రైట్? సో సబ్జెక్ట్లో మరీ డెప్త్లోకి వెళ్ళిపోయి మొత్తం తెలిసిపోవాలి, రైట్? ఒక సబ్జెక్ట్కి మీరు ప్రిపరేషన్ మొత్తం ఒక 2 monthsలో చేయొచ్చు, 1 month చేయొచ్చు, 6 months కూడా చేయొచ్చు. సో ఎక్కువగా డెప్త్లోకి వెళ్ళిపోకండి. జస్ట్ లుక్ ఎట్ ది సిలబస్. ఇంకా ఒకవేళ ఈ సంవత్సరం సిలబస్ రిలీజ్ అవ్వకపోతే రెఫర్ టు ద లాస్ట్ ఇయర్. పెద్దగా ఏం చేంజ్ అవ్వదు, మోస్ట్లీ కొంచెం అటు ఇటు లైక్ తెలిపిస్తుంది లైట్ మాడిఫికేషన్స్, బట్ పెద్దగా అది మ్యాటర్ అవ్వదు. కాబట్టి లాస్ట్ ఇయర్ సిలబస్ చూసుకుని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. అంటే చాలాసార్లు కదా మనకి ఇప్పుడు మీ కాలేజ్లో, అంటే మీ బీటెక్ కాలేజ్లో యూ ఆర్ అఫిలియేటెడ్ టు సమ్ కాలేజ్ ఆర్ ఆటోనమస్ అయితే మీ సిలబస్ ఉంటుంది. దాంట్లోని కొన్ని పాయింట్స్ యాక్చువల్లీ గేట్లో ఉండవు, గేట్లోని కొన్ని పాయింట్స్ దీంట్లో ఉండవు. సో మేక్ ష్యూర్ యూ ప్రిపేరింగ్ ఫర్ గేట్ సిలబస్ ఓన్లీ. అర్థమైందా? దాట్స్ టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 3, డెఫినెట్లీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఎందుకు? బికాస్ గేట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంప్యూటర్ సైన్స్లో సబ్జెక్ట్స్ అవే. సో ఎంత అని చెప్పి క్వశ్చన్స్ని మార్చేస్తారు, ఎంత మార్చేసినా కాన్సెప్ట్లు అవే కదా, అవునా కదా? ఒక సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ మీరు తీయగలరు, ఎన్ని తీయగలరు అని ఆల్రెడీ తీస్తుంటారు కదా ఇప్పటికే, అన్ని ఇయర్స్ జరిగింది కాబట్టి. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏ టాపిక్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, రైట్? దేంట్లో వెయిటేజ్ ఎక్కువ ఉంది, మీకు కూడా ఐడియా వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఐ థింక్ నేను ప్రీవియస్ 2-3 years నుంచి ఈ ఓస్వాల్ బుక్స్ గురించి వీడియోస్ చేస్తున్నాను ఎవ్రీ గేట్ ఎగ్జామ్ సీజన్కి, ఎందుకంటే ఐ పర్సనలీ లైక్ దట్ బుక్స్, రైట్? సో ఇందులో మీకు 4 మెయిన్ బుక్స్ ఉంటాయి. నెంబర్ 1, దీంట్లో మీకు ఇయర్ వైజ్ 16 years పాటు ప్రీవియస్గా వచ్చిన ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అన్ని కూడా ఇయర్ వైజ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? ఆ తర్వాత యూ విల్ హ్యావ్ ఇయర్ వైజ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ ఫర్ జనరల్ యాప్టిట్యూడ్. ఆ తర్వాత అగైన్ ఫర్ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ మీకు చాప్టర్ వైజ్ 16 yearsలో సాల్వ్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత అదే 16 years కోసం సాల్వ్ చేసిన చాప్టర్ వైజ్ బుక్స్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ బుక్స్ ఉంటాయి. ఈ 4 books నాకు పర్సనల్గా డెఫినెట్లీ ఇష్టం. అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి గేట్ గురించి బుక్స్ అడిగినా నేను ఈ బుక్స్నే రెఫర్ చేసి ఉంటాను, బికాస్ ఐ పర్సనలీ లైక్ దాట్. మీరు యాక్చువల్లీ బుక్ కొనుక్కుని ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ జస్ట్ ట్రై విత్ 1 book అండ్ ఆ తర్వాత యూ కెన్ జస్ట్ చెక్అవుట్, రైట్? సో ఈ బుక్లో మెయిన్ ఫీచర్స్ ఏంటి, మీకు ముందుగా ఈ విధంగా ఆ టాపిక్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఓకే, ఆ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు ప్రతి చాప్టర్కి టాపిక్కి ఇలా పక్కన క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ ఏబుల్ టు సీ దిస్, ఐ లాస్ట్ మై ఎడిటర్ టు యాడ్ ఇట్ సెపరేట్లీ. సో ఆ క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేసి మీరు ఆ టాపిక్స్ గురించి ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దెన్ మీకు ఈ విధంగా మైండ్ మ్యాప్స్ ఉంటాయి విచ్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్. అట్లీస్ట్ మీకు ఆప్టిట్యూడ్లో ఇటువంటి మైండ్ మ్యాప్స్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఆబ్వియస్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత సాల్వ్ చేస్తే అంత మంచిది అని చెప్పాను కాబట్టి మీ జర్నీ స్టార్టింగ్ నుంచి ఈ బుక్స్ లైక్ ఇటువంటి రెఫరెన్సెస్ ఉంటే మీరు ఇంకా ఈజీగా ఫాస్ట్గా వాటిని సాల్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను టీఎస్సీ స్టార్ట్ చేశాను, రైట్? ఎటువంటి రెఫరెన్స్ లేకుండా ఆన్లైన్లో సర్చ్ చేసుకుంటూ కూర్చొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇట్ ఈస్ ఫస్ట్ టైం కన్స్యూమింగ్. సెకండ్లీ స్క్రీన్ చూసి సాల్వ్ చేయడం కంటే ఇలా ప్రింటెడ్ ఫార్మాట్లో పేపర్ అండ్ పెన్ వాడుకుంటూ సాల్వ్ చేయడం డెఫినెట్లీ ఈజీ అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది, రైట్? ఒకవేళ ఇప్పుడు మీకు గివెన్ ఛాన్స్ మళ్ళీ జేఈకి ప్రిపేర్ అవ్వమంటే పెన్ను పేపరు వాడి సాల్వ్ చేస్తారా, లేకపోతే స్క్రీన్ మీద చూసి సాల్వ్ చేస్తారా? మేక్ సెన్స్, రైట్? కాబట్టి మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ బుక్స్ మీకు అడిషనల్గా హెల్ప్ చేస్తే తప్ప ఎటువంటి డిసడ్వాంటేజ్ ఉండదు. సో గో అహెడ్. కమింగ్ టు టిప్ నెంబర్ 4, మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చదువుకుంటున్నప్పుడు రన్నింగ్ నోట్స్ తీసుకుంటూ ఉండండి. సో ఎక్కడ చదువుకోవాలన్నా ఐదర్ టేక్ పెయిడ్ కోర్సెస్, మీకు మళ్ళీ చెప్పక్కర్లేను, బోల్డెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అక్కడ పెయిడ్ కోర్సెస్ తీసుకున్నా పర్లేదు. లేకపోతే ఏవైతే మనకి స్టాండర్డ్ షిప్స్ ఉంటాయో దాంట్లో చదువుకున్నా పర్లేదు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ లైక్ మోర్ యూస్ఫుల్. నేను చేసింది అదే. ఆర్ మీరు థర్డ్ వే విచ్ ఈస్ యూట్యూబ్లో ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ పెయిడ్ లెవెల్ కంటెంట్నే ఫ్రీగా యూట్యూబ్లో శాంపుల్గా పెట్టేస్తున్నారు. అంటే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇన్స్టిట్యూట్ 1 వాళ్ళు సబ్జెక్ట్ 1 ఫ్రీగా పెట్టేస్తారు, సబ్జెక్ట్ 2 పెట్టరు.
ఇన్స్టిట్యూట్ 2 వాళ్ళు సబ్జెక్ట్ 2 ఫ్రీగా పెట్టేయచ్చు, సబ్జెక్ట్ 3 పెట్టకపోవచ్చు. ఆ విధంగా మీరు ఎతికితే ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు ఫ్రీగా యూట్యూబ్లో దొరికేస్తుంది. తెలుగులో దొరకకపోవచ్చు, హిందీ ఆర్ ఇంగ్లీష్లో దొరికేస్తుంది. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏం లేదు. అండ్ అగైన్ హిందీ రాకపోయినా మోస్ట్లీ ఇట్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే నేను చూసిన మోస్ట్ ఆఫ్ ది గేట్ కాంటెంట్ ఆన్ యూట్యూబ్ ఫ్రీగా ఉన్నది ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే హిందీ ఇంగ్లీష్ మిక్స్లో ఉంటుంది. నాకు హిందీ కూడా రాదు. సో మీకు అంటే 10th క్లాస్లో వచ్చిన హిందీ వస్తే కూడా మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఆ విధంగా ఫ్రీగా నేర్చుకున్నా పర్లేదు. సో ఐదర్ యూజ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, పెయిడ్ కోర్సెస్ ఆర్ ఫ్రీ కోర్సెస్. బట్ ఏదో ఒక ముందు నుంచి ప్లాన్ చేసుకోండి, రైట్? ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక ప్లాన్ కాకుండా అన్ని సబ్జెక్టులకి ఓకే నేను ఏ విధంగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను ఒక ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా ముందుకెళ్ళండి. ప్లానింగ్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో మీరు వాళ్ళకి ఈమెయిల్స్ చేస్తే డిస్కౌంట్లు ప్రొవైడ్ చేయడాలు, ఆర్ ఒక ఫ్యాకల్టీ మీకు దాంట్లో ఎవరైనా లైక్ యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు వాళ్ళని, ఓకే, వాళ్ళకి ఈమెయిల్ చేసి ఏమైనా డిస్కౌంట్ కూపన్ ఇవ్వగలరా అని అడిగితే అలా కూడా మీకు ఇంకా కొంచెం రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ట్రై యువర్ లక్ ఇన్ దాట్ వే ఆల్సో. ఓకే. కమింగ్ టు టిప్ నెంబర్ 5, లాస్ట్ 2 months బఫర్ అన్నాను కదా, ఆ బఫర్లో కూడా లాస్ట్ మంత్ ఏదైతే ఉందో 6th month జనవరి ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా చదివేద్దాం అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకోకండి, రైట్? అక్కడ ప్లాన్ ఫర్ సాల్వింగ్ యాజ్ మెనీ యాజ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్, రైట్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయట్లేదు బికాస్ అది ఆల్రెడీ ఈ పాటికి మీకు అయిపోయి ఉండాలి. కొత్తవి బోల్డ్ అన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు టెస్ట్ సిరీస్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ టెస్ట్ సిరీస్. వాళ్ళు జస్ట్ మిమ్మల్ని లాగిన్ అవ్వమంటారు అండ్ ఫ్రీగా రాసేయచ్చు. సో ఆ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేస్తుండండి. ఎందుకంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా 3 hours ఆ ఎగ్జామ్ని ఏ విధంగా అటెంప్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశారు అనేది మ్యాటర్ అవుతుంది, అవునా కదా? కాబట్టి దాంట్లో మీరు బాగా పర్ఫామ్ చేయాలి అంటే ముందుగానే మీకు ఆ ప్రీవియస్ కాదు ఆ మాక్ ఎగ్జామ్స్ రాసే ఎక్స్పీరియన్స్ ఉంటే బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ ఏదో ఒకటి జాయిన్ అవ్వండి ఆర్ ఫ్రీగా రాసేయండి. అండ్ ప్రతి టెస్ట్ అయిపోయాక, ప్రతి మాక్ ఎగ్జామ్ అయిపోయాక దాంట్లో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి, మీరు చేసిన తప్పులు ఏంటి రాసుకోండి. అండ్ ఆ తప్పుల్ని మీరు యాజ్ అ పార్ట్ ఆఫ్ రన్నింగ్ నోట్స్ రోజు అంటే వెన్ ఎవర్ యూర్ రివైజింగ్ రెఫర్ చేసుకుంటూ ఉండండి. బికాజ్ చేసిన తప్పుని మళ్ళీ చేస్తే ఎగ్జామ్లో ఆ పెయినే వేరు, రైట్? కాబట్టి యాజ్ మచ్ as పాసిబుల్ మేక్ న్యూ మిస్టేక్స్, ఇట్స్ ఓకే, రైట్? బట్ చేసిన మిస్టేక్ని రిపీట్ చేయకండి. దాట్స్ టిప్ నెంబర్ 5. కమింగ్ టు టిప్ నెంబర్ 6, చాలామంది యాప్టిట్యూడ్ని ఇగ్నోర్ చేస్తారు, రైట్? బట్ యాప్టిట్యూడ్ ఇస్ ద మోస్ట్ స్కోరింగ్ టాపిక్ ఆర్ సెక్షన్ ఇన్ గేట్ పేపర్, రైట్? యాప్టిట్యూడ్కి మీరు మంచి టైం ఇవ్వండి. ఇన్ఫ్యాక్ట్ నేను చేసింది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎగ్జామ్కి 3 months ఉందనగా ప్రతి డే ఒక చిన్న టాపిక్ ఫ్రమ్ యాప్టిట్యూడ్ తీసుకుని యూట్యూబ్లోనే చదివేవాడిని ఫ్రీగా, రైట్? సో యూట్యూబ్లో ఆ టాపిక్ చదివి యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ దాంట్లో ప్రాక్టీస్ చేసేయండి, రైట్? గేట్కి సంబంధించిన ఈ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ మీకు చాలా అగైన్ దొరికేస్తాయి. అండ్ ఇన్ఫాక్ట్ మన దగ్గర ఈ బుక్స్ ఉన్నాయి కదా, సో ఈ బుక్స్లో చూసిన ఆ ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ని ఆ టాపిక్ నుంచి ఏవైతే ఉంటాయి చాప్టర్ వైజ్, సో అందుకే ఆ చాప్టర్ వైజ్ హెల్ప్ అవుతుంది మీకు, రైట్? ఆ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తుండండి. సో లైక్ గివ్ ఇట్ expanded amount of time. So let's say TOC or CD or whatever subjects, వీటికి మీరు ఎక్స్పాండెడ్ టైం ఇవ్వలేకపోవచ్చు. 1 month 1.5 months అలా ఇవ్వచ్చు, రైట్? బట్ ఫర్ యాప్టిట్యూడ్ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ 3 months ఇవ్వండి, రైట్? ఎవ్రీడే డూ యువర్ ఓన్ కోర్ సబ్జెక్ట్ అండ్ అలాంగ్ విత్ దట్ ట్రై యాప్టిట్యూడ్ ఆల్సో. మీరు హిస్టరీ చూసుకుంటే ఎవరికి మంచి ర్యాంక్ వచ్చినా గేట్లో వాళ్ళకి యాప్టిట్యూడ్లో ఫుల్ స్కోర్ ఉంటుంది అండ్ రావడం ఈజీ ఫుల్ స్కోర్, రైట్? సో ప్రిపేర్ ఫర్ దాట్. టిప్ నెంబర్ 7, మీకు ఏదైనా టాపిక్ డిఫికల్ట్ అనిపిస్తుంది అంటే, దాంట్లో స్ట్రక్ అయిపోయారు అనిపిస్తుంది అంటే దాంట్లో ఎక్కువ రోజు స్ట్రక్ అయిపోకండి, గెట్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? మహా అయితే మీకు దాంట్లో వచ్చే ఒక 4-5 marks రావు, అంతా కూడా వర్స్ట్ కేస్ పోతాయి అనుకుందాం. దాని బదులు అంటే దానివల్ల మిగతా మార్క్స్ని ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి, ఓకే? టిప్ నెంబర్ 8 ఈజ్, సో చాలామంది ఏమంటారంటే వస్తే 2 marks పోతే 2/3 కదా, అంటే తెలుసు కదా మీకు నెగిటివ్ విల్ బి 1/3. కాబట్టి వస్తే ఇంత పోతే ఇంతే కదా అనే లాజిక్తో చాలామంది రాకపోయినా కంప్లీట్లీ షూర్ కాకపోయినా పెట్టేస్తారని నెగిటివ్ మార్క్స్ తీసుకుంటారు. అది కరెక్ట్ మైండ్ సెట్ కాదు. బికాస్ ప్రాబిలిటీ ఈజ్ లో దాట్ యూ గెట్ ఇట్ కరెక్ట్, ఓకేనా? అండ్ ఎస్పెషలీ మీకు ఈ MSQsలో మల్టీ సెలెక్ట్ క్వశ్చన్స్లో అంటే మీకు 4 optionsలో ఎనీ ఆఫ్ దోస్ 4 కుడ్ బి కరెక్ట్. ఇంకా మీరు MCQలో కొంచెం గెస్ వర్క్ చేసినా కొన్నిసార్లు వర్కౌట్ అవుద్ది, MSQలో వర్కౌట్ అవ్వదు, ఓకే? కాబట్టి వస్తే 1 పోతే 1/3 అలాంటి పిచ్చి లాజికల్తో అనవసరంగా నెగిటివ్ మార్క్స్ని పెంచుకోకండి, ఓకే? ఆ తర్వాత ఫైనల్ టిప్, గేట్కి సంబంధించిన వంశీభావాని కోర్స్ అని చెప్పి ఒక ఛానల్ పెట్టాను. దాంట్లో COCA ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ పెట్టాను. ఇంకా పెడదామని చెప్పి నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. బట్ దాంట్లో పెద్దగా రీచ్ లేదు గైస్. అంటే మీకు తెలిసిందే కదా, నాకు ఉన్నదే టైం లిమిటెడ్. సో దాంట్లో దేనివల్ల అయితే ఎక్కువ మందికి ఇంపాక్ట్ అవుతుంది అనే దాంట్లోనే నేను వీడియోస్ చేస్తాను.
అంటే నా వ్యూస్ రాకపోతే చేయవా అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు నాకు ఒక వీడియో ఎక్స్కి వీడియో వై రెండు పెట్టాను. లెట్స్ ఎక్స్కి వచ్చాయి వ్యూస్, వైకి రాలేదు. మీనింగ్ ఏంటి? ఎక్కువ మంది ఎక్కువ ఆడియన్స్కి ఎక్స్ హెల్ప్ అవుతుంది, వై హెల్ప్ అవ్వట్లేదు. సో నేను నా టైం దేని మీద స్పెండ్ చేయను? ఎక్స్ మీదనే కదా. దాట్స్ ద రీజన్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ని చూడండి. ఆ వీడియోస్కి ఒకవేళ మంచి రీచ్ వస్తుంది, రీచ్ కాకపోయినా నేను ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు అనే ఫీలింగ్ వస్తే ఐ కంటిన్యూ దాట్. అండ్ మిగతా సబ్జెక్టులు కూడా తెలుగులో యాడ్ చేస్తాను ఫర్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, విచ్ చాలా మంది అంటే చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ని తెలుగులో ఫ్రీగా ఆల్మోస్ట్ మొత్తం చెప్పేశాను. రైట్, వాచ్ దట్ అండ్ ఎలా అనిపించింది చెప్పండి. దిస్ వాస్ మోర్ అబౌట్ మై గైడెన్స్ ఆన్ గేట్ 2026. ఇంకా ఇటువంటి వీడియోస్ చేస్తాను గేట్ 2026 మీద. బట్ యా, ఐ హోప్ మీకు ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.